యెషయా గ్రంథం 6 అధ్యాయంలో మనం సెకండ్ నేషనల్ కాన్ఫరెన్స్‌లో గూడా దీన్ని మనం చాలా సార్లు యెస్. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. నేను ఇంకొక కోణంలో రావాలని జెప్పేసి అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ట్రినిటీ ఉంది. తర్వాత మిషన్ గూడా ఉంది. హ్మ్. అంటే మిషన్, ట్రినిటీ, ట్రైయూన్ గాడ్ అండ్ మిషన్ 2 గూడా ఇంటర్‌ట్వైన్ అయ్యున్నాయి. యెషయా గ్రంథం 6 అధ్యాయంలో యాక్చువల్‌గా 13 వచనాలున్నాయి. ఈ 13 వచనాల్లో ఈ అధ్యాయం దేనితో మొదలవుతుంది అంటే పరిశుద్ధతతో మొదలవుతుంది. పరిశుద్ధతతోనే ఎండ్ అవుతుంది. హ్మ్. పరిశుద్ధతతో ప్రారంభమయ్యి, పరిశుద్ధతతో ఎండ్ అవుతుంది. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడయ్యుండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయము నిండుకొనెను. సో, ప్రవక్త తర్వాత ఆ ప్రవక్త ఎవరిని చూసారంటే ప్రభువుని చూసారు. ప్రభువును గురించినటువంటి ప్రత్యక్షత ఆయనకు కలిగింది. మూడోది ప్రత్యక్షత. దేని గురించినటువంటి ప్రత్యక్షత అంటే ఆయన పరిశుద్ధతను గురించిన ప్రత్యక్షత. ఆ పరిశుద్ధతను గురించిన ప్రత్యక్షత చూడగానే ఆయనకొచ్చిన ప్రతిస్పందన ఏంటంటే, అయ్యో! నేను అపవిత్రుడను. అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను. హ్మ్. సో, దానికి ఆయన చాలా పశ్చాత్తాపంతో వచ్చింది. అంటే చాలా పశ్చాత్తాపపడతాడు. అయ్యో! నేనిక నశించాను. నా పని అయిపోయిందని. ఎప్పుడైతే ఈయన పశ్చాత్తాపపడ్డాడో వెంటనే ఆ కారునిప్పు దేవదూత తీసుకొని వచ్చి తన పెదవులకు తగిలించటము. నీ పాపం పరిహారమైంది అని చెప్పి హ్మ్. పాపం ఎప్పుడైతే పరిహారం అయిందో పిలుపొస్తా ఉంది. అక్కడ ట్రైయూన్ గాడ్ మనం చూస్తాం. నేను ఎవరిని పంపెదను? హ్మ్. మా నిమిత్తము ఎవడు పోవును? నేను ఎవరిని పంపెదను? మా నిమిత్తము ఎవడు పోవును? సో, ఎల్‌టి గారేమంటారంటే, నేనున్నాను నన్ను పంపుము అని అంటాడు గదా! యెషయా. హ్మ్. హ్మ్. దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద స్మాల్ ఐ యామ్ టు ద గ్రేట్ ఐ యామ్ అంటారు. వావ్! వావ్! దిస్ ఈస్ ద రెస్పాన్స్ ఆఫ్ ద స్మాల్ ఐ యామ్ టు ద గ్రేట్ ఐ యామ్. అంటే ద గ్రేట్ ఐ యామ్‌కి ఈయనేమంటున్నాడంటే, ఐ యామ్ హియర్ సెండ్ మీ. నేనున్నాను. నన్ను పంపుము అన్నప్పుడు పిలుపొచ్చింది. ఆయన దానికి ప్రతిస్పందించాడు. దేవుడు పని గూడా అప్పగిస్తారు. నువ్వు వెళ్ళు ఇశ్రాయేలీయులకి ఈ విధంగా నీవు ప్రకటించు. ప్రకటించడం మాత్రమే గాకుండా ప్రకటన ఏంటి అంటే ఫలితం ఏం వినరు వాళ్ళు. హ్మ్. వాళ్ళు చెవులతో విని హృదయముతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవున్నట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పి. హ్మ్. అసలది చాలా అంటే వింటా ఉంటేనే గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. అంటే అలాంటి మెసేజ్ ఇవ్వటం అంటే మామూలు మాటలు కాదు. కానీ యెషయా ఇవ్వాల్సొచ్చింది. ఆయనకి అర్థం కాక ప్రభువా ఎన్నాళ్ళు అని చెప్పేసి ఒక ప్రశ్న అడుగుతారు. హ్మ్. ప్రశ్న అడిగితే దేవుడేం చెప్తారంటే పాడు, బీడు అనే 2 మాటలు చెప్తారు. ఇండ్లు పాడుగు వరకు, దేశం బొత్తిగా బీడొగు వరకు. ఇక ఆ తర్వాత యెషయి మొద్దు నుండి పవిత్రమైనటువంటి చిగురు పుట్టును. వావ్! సో, యాహ్! ప్రవక్త, ప్రభువు, ప్రత్యక్షత, పరిశుద్ధత, ఆ తర్వాత పశ్చాత్తాపం, పరిహారం, పిలుపు, పని, ప్రకటన, హ్మ్. ఫలితం, ఆ తర్వాత మళ్ళా పరిశుద్ధతతో ఎండ్ అవుతా ఉందండి. దిస్ ఈస్ ఎ గ్రేట్ ట్రినిటేరియన్ ప్యాసేజ్ కంబైన్డ్ విత్ మిషన్.